బీట్రూట్ జ్యూస్, బెల్లం, ఆకుకూరలు అసలు ఇందులో ఏవి వాడాలి, ఏవి వాడకూడదు అర్థం కావట్లేదు సార్. బీట్రూట్ జ్యూసు, బెల్లము హెల్దీయే, కానీ ఈ బీట్రూట్ జ్యూస్ కానీ బెల్లం కానీ మీ ఐరన్ లోపాన్ని పూర్తిగా తీర్చలేవు. బీట్రూట్ జ్యూసు ఐరన్ శాతం తక్కువ మోతాదులో ఉంటుంది. వీటితో కంపేర్ చేస్తే ఆకుకూరల్లో, ముఖ్యంగా మునగాకులో, నల్ల నువ్వుల్లో, హలీమ్ సీడ్స్లో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సార్, ఐరన్ ఉన్న ఆహారం తీసుకుంటున్నాం కదా, ఇది బాగా ఒంటికి పట్టాలంటే ఏం చేయాలి? ఐరన్కి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉందండి, అది వైటమిన్ సి. వైటమిన్ సి ఉన్న ఆహారం ఐరన్తో కలిపి తీసుకుంటే బెటర్ అబ్జార్ప్షన్ ఉంటుంది, అంటే ఒంటికి బాగా పడుతుందన్నమాట. మరి ఐరన్కి హీమోగ్లోబిన్కి సంబంధం ఏంటి? మనం తీసుకునే ఐరన్ హీమోగ్లోబిన్కి బిల్డింగ్ మెటీరియల్ లాంటిది. అంటే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఇటుకలు ఎంత అవసరమో అలాగే హీమోగ్లోబిన్ తయారవ్వటానికి ఐరన్ అంతే అవసరం. అందుకే మనం ఐరన్ని శరీరంలో నిల్వ ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. సార్, ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవాలా, ఇంజెక్షన్స్ వేయించుకోవాలా, లేకపోతే రక్తం ఎక్కించుకోవాలా? బాడీలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ బట్టి ట్యాబ్లెట్సా ఇంజెక్షన్సా సలహా ఇస్తుంటాము. కొంచెం బ్లడ్ తక్కువ ఉంటే మాత్రం ట్యాబ్లెట్స్ రాస్తాము. బాగా తక్కువ ఉంది లేదా ట్యాబ్లెట్స్ పడని వారికి, మింగలేని వారికి మాత్రం ఇంజెక్షన్స్ రాస్తుంటాం. రక్తం ఎక్కియటం మాత్రం బాగా తక్కువ ఉన్న వారికి లేదా ఎమర్జెన్సీ టైంలో, ప్రెగ్నెన్సీ టైంలో, ఎమర్జెన్సీ సర్జరీ టైంలో ఎక్కిస్తుంటాము. ఎనిమియా ఎన్ని రకాలు? మెయిన్గా ఆడవాళ్ళలో ఏవి చూస్తూ ఉంటాము? ప్రధానంగా ఆడవారిలో 3 రకాలు చూస్తుంటామండి. మొదటిది ఐరన్ డెఫిషియన్సీ అనీమియా, రెండోది వైటమిన్ B12 డెఫిషియన్సీ, మూడోది ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ. సార్, ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి? కంప్లీట్ హిమోగ్రామ్, సిబిసి విత్ రెటిక్ కౌంట్, స్టూల్ ఫర్ అకల్ట్ బ్లడ్, సీరం ఐరన్ లెవెల్స్, సీరం ఫెరిటిన్ ఇది ప్రధానమైనది. ఈ టెస్ట్ ద్వారా ఐరన్ నిల్వలు బాడీలో ఎంత ఉన్నాయో తెలుస్తుంది. సీరం ట్రాన్స్ఫరిన్, వైటమిన్ B12 ఈ టెస్టులు చేయించుకోవాలి. థ్యాంక్ యూ అండి. దిస్ ఇస్ డాక్టర్ సతీష్ తల్లాడ, ఎండి జనరల్ మెడిసిన్, మహబూబాబాద్.